హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాళ్ళ తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్. ఈరోజు అయితే ఒక క్రేజీ టాపిక్తో అయితే వచ్చేసిన. అది చూసేద్దామా పబ్లిక్ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారో. లెట్స్ వాచ్ ఇట్. మీకు ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ నువ్వు మాట్లాడిన తర్వాత ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మా చేను దగ్గరికి వెళ్ళినాక చెట్టు కింద కూర్చున్నామా. మామూలుగా నేను కూర్చున్నప్పుడు సడన్గా ఆమెనే ఒక కిజ్ చేసింది. ఫస్ట్ టైం కిజ్ చేసినప్పుడు నాకు అనిపించింది బాగుంది, మీకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని. అది జస్ట్ నా ఫీలింగ్ బాగా అనిపించింది అప్పుడు ఫస్ట్ కిస్. మీరు సింగిలా మింగిలా? మేము సింగిలే. మీరు సింగిల్ నిజం చెప్పండి. సింగిల్ అంటే నిజమే. సింగిలే కానీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆహా, లవర్ ఉందా? లవర్ లేదు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, మీరు అంటే మీకు అసలు లవర్ లేదా లేకపోతే ఇప్పుడే లేదా? లవర్ లేదు కానీ ఫ్రెండ్స్ ఉన్నారు. అయ్యో, క్లాస్లోనే ఫ్రెండ్స్ ఉన్నారు కానీ లవర్ లేదు. నాకు అర్థం కాలేదు సార్. ఎవరు నేను చెప్పాలి ఇప్పుడే. అంటే సపోజ్ నువ్వు ఏదన్నా అదే నీ ఫస్ట్ మ్యారేజ్ అవుద్ది, మీ లవర్ తో ఫస్ట్ మీ వైఫ్ తో ఫస్ట్ కిస్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఎలా ఉండాలి? రొమాంటిక్ ఉండాలి. ఆ రొమాంటిక్ గానే ఎలా ఉండాలి? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు ఈ ప్లేస్ లో చేయాలి. అందులో ఒకటి ఉండే మనకి తెలదే. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది చెప్పండి. అంతే, రొమాంటిక్ ఉండాలి. రొమాంటిక్ గానే ఉంటది కిస్ అంటే. అది నా బలహీనత. ఓకే ఓకే చెప్పండి. అందులో ఇక్కడ రొమాంటిక్ అంటే ఇంకేం చెప్తారా మాకైనా టైపులు వెళ్తాయా? చెప్పండి. ఓకే, మీరు ఆంటీ లవరా అమ్మాయి లవరా? మీరు అమ్మాయిలు ఎక్కువ లైక్ చేస్తారా? ఆంటీస్ ఎక్కువ లైక్ అందుకే కొంచెం నిజం చెప్పి. లేదు మీ అమ్మాయి లవర్. నిజం చెప్పండి. లేదు మీ అమ్మాయి లేదు నిజం చెప్పండి. నిజంగానే. మీరు? నేనైతే ఆంటీలు ఎవరు. ఓకే, మీరు ఇంతవరకు ఎప్పుడైనా ఆంటీతో బయటికి వెళ్ళారా? అది ఇంకా లేదు. అలాంటి సింగిల్ గా ఉన్నప్పుడు అమ్మాయితో వెళ్ళలేదు కదా, ఆంటీతో వెళ్ళిన. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఆంటీ వచ్చి వెళ్దామంటే వెళ్తారా? ఎంజాయ్ పండుగ అన్నట్టు ఉంటది. అయ్యో, ఒకేసారి ఇద్దరు ఆంటీలు వచ్చి అడిగి అయ్యో మేనేజ్ చేయలేమే. ఒకలైతేనే కష్టం, ఇద్దరంటే అయ్యో. ఓకే, మీరు వెళ్తారా ఆంటీ వచ్చి? బుద్ధిమంతుని కదా. అయ్యో, అలా కనపడలేదే. వచ్చాడు పతివ్రత. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని అలా కనపడతలేదు. మా సంస్కారం ఫ్యామిలీ అండి. చాలా సంవత్సరం త్రిబుల్ సోపు. మీకు మీ ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్? మా ఫస్ట్ కిస్ ఎక్స్ప్రెస్ ఈ పార్కులనే అయింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? నా సడన్గా అంటే మా కాలేజ్ దగ్గరనే, నా సిటీ కాలేజ్. నేను అక్కడ ఉంటా, ఆ పిల్లనేమో అక్కడ సైడ్ ఉంటుంది, ఇక్కడ సికింద్రాబాద్ సైడ్. ఇక అట్లా మేము కలిసినాము, అది అనుకోకుండా సడన్గా అయిపోయింది. అంటే ఆ అమ్మాయి కాల్ చేసి ఇలా రూమ్కి వెళ్దామంటే ఏం చేస్తారు? నేను కంపల్సరీ తీసుకెళ్తా. ఆ అమ్మాయి అడిగితేనా లేకపోతే మీరే అడిగి తీసుకెళ్తారా? మేము అడిగి తీసుకెళ్తాం. ఈ అమ్మాయి కోసం ఎంతసేపు వెయిటింగ్. ఓకే, మీకు లవర్ లేదు కదా? అంటే లవర్ ఉన్న వాళ్ళు అయితే నైట్ కాల్ చేసుకొని వాళ్ళ లవర్తో మాట్లాడుకుంటారు. మీరేం చేస్తారు నైట్? ఈడు మాట్లాడతాడా? లవర్ లేదు కదా, ఫ్రెండ్స్ తో కాకుండా ఫీలింగ్స్ వస్తాయి. లేకుండా ఎలా మాట్లాడతారు? ఫీలింగ్స్ వచ్చినానే ఏం చేస్తారు? ఫోన్ మాట్లాడరు మీరు, మీకు లవర్ లేదు కాబట్టి. లవర్ ఉన్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకుంటారు. మీరేం చేస్తారు? పెద్ద కోసినే ఫోన్ చేతిలో ఉంటే ఏం చేస్తారా? ఏం చేస్తారు ఫోన్ చేతిలో ఉంటే? అంటే
ఎస్ ఏంటది సైట్ క్రేజీగా ఉన్నానా చెప్పండి ఏం చేస్తారు మీరు చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు ఈ కంటే టెలికాస్ట్ అయిపోయినా రీల్స్లో పెడతారు కదా రీల్స్లో పెడతారు కదా పెట్టని చెప్పండి మీరు బొమ్మలు వస్తారు ఇంకేం చేస్తారా హే గాయస్ చూసారు కదా పబ్లిక్ ఎలాంటి రియాక్షన్స్ ఇచ్చారు. మరి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఆరా తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్. అలాగే మీకు మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఆరా తెలుగు మూవీ ప్రమోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షార్ట్ ఫిల్మ్స్ కోసం ఆరా తెలుగు సినిమాటిక్ యూనివర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.